హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక ఇండివిజువల్ హౌస్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, ఈ బిల్డింగ్ అనమాట G+2 ఇండివిజువల్ బిల్డింగ్. మనకి గుడివాడ నుంచి కస్టమరే వీడియో తీసి పంపించారు మన ఛానల్లో పెట్టమని. చూడండి, ఇంటి ముందు రోడ్డు ఉంది, 20 అడుగుల రోడ్డు అనుకుంటా ఈ రోడ్డు. అలాగే మన బిల్డింగ్ వచ్చి మొత్తం ఈస్ట్ ఫేసే, తూర్పు ముఖద్వారపు బిల్డింగ్ అనమాట. మొత్తం G+2 బిల్డింగ్. గ్రౌండ్ ఫస్ట్, సెకండ్. చూద్దాం పదండి. మనకి బిల్డింగ్ వచ్చి గుడివాడ బస్ స్టాండ్ కి సమీపంగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది అనమాట. ఈ బిల్డింగ్ వచ్చి మనకి చాలా దగ్గరగా బస్ స్టాండ్ కి. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు చూద్దరు గాని. మనకి వాటర్ విషయంలో భూమిలోంచి వచ్చే బోర్వెల్ సెట్ ఉంది. అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనకి వాటర్ విషయంలో. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది సేమ్. అలాగే పైన సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది సేమ్. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ వచ్చి మనకి 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. పక్కా రిజిస్ట్రేషన్ ఉంది మనకి చక్కగా. ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్క ఫ్లోర్లో ఫస్ట్ స్టార్టింగ్ లో కిచెన్ ఉంటుంది. కిచెన్ తర్వాత హాల్ ఉంది. హాల్ తర్వాత బెడ్రూమ్ అనమాట. అంటే వరుసగా ఉంటాయి 3 గదుల్లాగా. ఒక సింగిల్ పోర్షన్ లాగా ఉంటుంది అనమాట. చిన్న ఫ్యామిలీస్కి అయితే చక్కగా సరిపోద్ది ఈ పోర్షన్స్ వచ్చి మనకి. అలాగే మనకి వాష్రూమ్ వచ్చి బయట ఉత్తరం వైపు సందులాగా ఇచ్చారు కదా, ఆ సందులో ఉందన్నమాట వాష్రూమ్. చూడండి, మనకి వీడియో వచ్చి కస్టమరే తీసి పంపించారు మనకి గుడివాడ నుంచి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫస్ట్ స్లాబ్స్ అనమాట. అలాగే సెకండ్ ఫ్లోర్ వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది మొత్తం. సీలింగ్స్, లోపల వాల్స్, డోర్స్, కింద టైల్స్ కానీ ఏదైనా సరే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కూడా. కానీ పైన స్లాబ్ కాదనమాట. సెకండ్ ఫ్లోర్ పైన రేకులతో కన్స్ట్రక్షన్ చేశారు. ఆ రేకుల కింద సీలింగ్ అన్ని యాస్టీస్ అలాగే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉన్నాయో సీలింగ్ అన్ని అలాగే సెకండ్ ఫ్లోర్ సేమ్ అలాగే ఉంటుంది. పైన స్లాబ్ బదులు రేకుల షెడ్ ఉంటుంది అనమాట. అంతే. అది ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకు చూడంగానే అర్థమైపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చక్కగా పూర్తిగా చూడండి, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనకి ఈ హౌస్ వచ్చి 72 గజాల కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా. అలాగే ఈ హౌస్ మనకి కాస్ట్ వచ్చి 52 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా, ప్రశాంతంగా ఉండే కాలనీ అనమాట ఈ హౌస్ ఉన్న కాలనీ వచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు హౌస్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.